సుమారు 12 సంవత్సరాలుగా ఈ సంస్థలో నేను పనిచేస్తున్నాను. 2011 నుంచి షార్ట్ ఫిలిమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను తెలుగు. ఈ సంస్థతో నాకు సుమారు ఒక 7-8 సంవత్సరాల అనుబంధం అండి. 6 years బ్యాక్ 2011లో నాకు ఒక ఆలోచన ఉండింది. అది కథలా మార్చి ఏం చేయాలో తెలియని టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా తెలుగు వన్కి రావడం జరిగింది. ఫస్ట్ టైం 4 years బ్యాక్ అండి, వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ ఫస్ట్ టైం తెలుగు వన్తో అసోసియేట్ అయ్యాను. నేను 2013 నుంచి తెలుగు వన్తో ఇంట్రాక్షన్ జరుగుతుంది. నాకు తెలుగు వన్తో నాకు పరిచయం అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుందండి. తెలుగు వన్తో జర్నీ మ్యాక్సిమం 5 years నుంచి చేస్తున్నాం. ఇందులో మేము ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ లైలా మజ్ను షార్ట్ ఫిల్మ్లో ఒక చిన్న రోల్ చేశాను. సో కానీ ఆ ఒక్క రోల్ చేయడం వల్ల నాకు తర్వాత ఇంకా ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చాయి. I had association last year 2016. పాష్ పూరీస్ అని ఒక వెబ్ సిరీస్ తెలుగు వన్తో కొలాబరేట్ చేసి డైరెక్ట్ చేశాను. I've been traveling with Telugu One for past 1 year పైనే. ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ మొత్తం సపోర్టివ్గా తెలుగు వన్ చాలా కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా. అండ్ నన్ను చాలామంది అడుగుతుంటారు షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా నేను ఎవరైనా సపోర్ట్ చేస్తారా అది ఇది అని. నా మ్యాక్సిమం నన్ను అడిగితే నోట్లోంచి వచ్చే మాట తెలుగు వన్ అనమాట. ఎందుకంటే బికాజ్ దే విల్ సపోర్ట్ లైక్ దట్ ఓన్లీ. సోషల్ సర్వీస్లో కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటారు. నాకే నా ఓన్ ఎక్స్పీరియన్స్లోనే బాగా హెల్ప్ చేశారనమాట. సదాశివ అని చెప్పేసి నా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టరే. తను కూడా తెలుగు వన్లోనే అప్లోడ్ చేశారు షార్ట్ ఫిల్మ్స్. అయితే తనకి సడన్గా హెల్త్ పాడయ్యి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత వాళ్ళకి మనీ అడ్జస్ట్ హాస్పిటల్లో చూపించడానికి మనీ అడ్జస్ట్ కాకపోతే తెలుగు వన్కి అప్రోచ్ అయ్యాము మేము. వాళ్ళు ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఎవరెవరైతే కొంచెం షార్ట్ ఫిల్మ్స్లో లేకపోతే జనాలకు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక వీడియోలాగా అంటే ఈ ఫండ్ రైజింగ్ గురించి ఒక చిన్న వీడియోలాగా చేసి అప్లోడ్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆ నెక్స్ట్ డేనే తను ఎక్స్పైర్ అయ్యాడు. బట్ వాళ్ళు మాత్రం ఇప్పటికీ అంటే అడుగుతూ ఉంటారు అనమాట, కింద సపోర్ట్ కావాలంటే చెప్పండి చేద్దామని చెప్పేసి. సినిమా మీరు కాన్సెప్ట్ తీసుకొని వస్తే ఆ కాన్సెప్ట్ నుంచి ఎండింగ్ అప్పుడు దాకా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. సో మీకు దానివల్ల చాలా ప్లస్ అనమాట. తెలుగు వన్ అనేది ఒక టాలెంటెడ్ని గుర్తించి తీసుకోవడం కాకుండా వచ్చిన వాళ్ళని టాలెంటెడ్గా తయారు చేస్తుంది. ఆల్మోస్ట్ ఐ మేడ్ సో మెనీ ఫిల్మ్స్ విత్ తెలుగు వన్. ఆఫ్టర్ 4 years ఆఫ్ జర్నీ విత్ తెలుగు వన్ ఐ షుడ్ సే దట్ వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్ గాట్ నో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ తెలుగు వన్ సపోర్ట్ అండి. ఒక పర్టికులర్ షార్ట్ కోసం మాకు ఫ్లై క్యామ్ అవసరం వచ్చింది. ఫ్లై క్యామ్ అరేంజ్ చేశారండి. ఎందుకంటే టాప్ నుంచి ఆల్మోస్ట్ 300-400 feet నుంచి మేము షార్ట్ తీసామండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రిక్వైర్మెంట్ ఇది కావాలి అంటే దేర్ ఆర్ పీపుల్ అండి, ఇక్కడ పీపుల్ దే విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ టు మేక్ వాట్ యూ వాంట్ అండి. సో నేను తెలుగు వన్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేశాను. ప్రతిసారి వాళ్ళు ఏదైనా ఉందా సార్, ఇంకేమైనా చేయగలుగుతారా మీరు, ఇంకా చేయండి అని బాగా ఎంకరేజ్ చేశారండి. ప్రతి నెల ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసి ఆ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఒక ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారండి అందరికీ. సో అందులో నేను వీళ్ళ దగ్గర 2 times బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు తీసుకున్నాను. ఏదన్నా సరే ఒక ఫ్యామిలీ లాగా వచ్చారు, ఓకే బాగా మాట్లాడి ఇలా చేశారు, ఓకే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అలా ఎంకరేజ్మెంట్ ఉంటూనే ఉంటుంది మనకి. నేను పాప అని షార్ట్ ఫిల్మ్ తెలుగు వన్ వాళ్ళు నాకు చేసే ఆపర్చునిటీ ఇచ్చారు. పాప షూట్ టైంలో కాంట్రవర్సీస్ చాలా జరిగినాయి. ఆ టైంలో పోలీస్ ఇష్యూ అయినప్పుడు అంటే నేనే భయపడిపోయాను అనమాట. ఆబ్వియస్లీ బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది అని, ఇది ఫర్దర్ వెళ్తుందా లేదా అని భయపడే స్టేజ్లో కూల్గా తెలుగు వన్ వాళ్ళు ఇవి జరుగుతూనే ఉంటాయి అంటే అప్పటికే ఉన్న లాస్ని బేర్ చేసి కూడా ఇది ఫినిష్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫండ్ మనకి ఇచ్చి ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చి ఎలా అయినా ఫినిష్ చేయాలని నాకు మోటివేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఇది చెయ్యాలి, మంచి కాన్సెప్ట్ వదులుకోకూడదని దీన్ని బయటికి తీసుకొచ్చారు పాప అన్న కాన్సెప్ట్ని. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు తెలుగు వన్ ఆర్గనైజేషన్ అండి. ఎవరైనా సరే ఒక ప్రోగ్రాం సంబంధించింది ఐడియాలజీ ఏదన్నా బాగుంటే ఇన్నోవేటివ్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో తెలుగు వన్ దానికి ఎప్పటికీ ముందుంటుంది. తెలుగు వన్ ఛానల్ ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్గా, ఒక యాంకర్గా, ఒక స్క్రిప్ట్ రైటర్గా ఎన్ని టాలెంట్స్ ఉంటే అన్ని టాలెంట్స్ మనం ఇక్కడ మనం సాన పట్టుకోవచ్చు అనమాట. అలాంటి అవకాశం తెలుగు వన్ సంస్థ ఇచ్చింది. లేడీ డైరెక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేసింది తెలుగు వన్. పాష్ పూరీస్ వెబ్ సిరీస్ ద్వారా మీకు తెలిసి ఉండొచ్చు. సో లేడీ డైరెక్టర్స్, లేడీ రైటర్స్, ఆర్టిస్టులు ఎవరైనా వాళ్ళందరికీ ఒక పెద్ద మంచి ప్లాట్ఫామ్ అండి తెలుగు వన్. నా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని బాగా సపోర్ట్ చేశారండి. తెలుగు వన్లో ఒకసారి ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత స్మూత్గా అయిందంటే హోల్ ప్రాసెస్. ఐ నో వాంట్ టు బి అసోసియేటెడ్ ఇన్ ఎవ్రీ అదర్ ప్రాజెక్ట్ అన్నమాట.
ఒకప్పుడు అడ్రస్ వెతుక్కుంటే ఇక్కడ దాకా వచ్చా, ఇప్పుడు ఇదే మా కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. మంచి ప్లాట్ఫామ్, నాలాంటి ఎంతోమంది యాక్టర్స్ని తయారు చేసింది. తెలుగు వన్ అంటే మాకు మా ఇల్లు అని ఒక మంచి ఫీలింగ్ అండి. ఇది నాకు ఒక సొంత ఇల్లు లాంటిది అనమాట. ఎప్పుడైతే నేను 2011లో నేను తీసి చేసిన షార్ట్ ఫిల్ము అప్లోడ్ చేసింది తెలుగు వన్లో, ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా నేను తీసి చేసిన ప్రతి వీడియో తెలుగు వన్లోనే ఉంటుంది. ఇప్పుడు తెలుగు వన్ నాకు ఒక హోమ్ లాగా అనిపిస్తుంది. ఐ ఫీల్ ఇట్స్ మై ఓన్. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ విల్ డూ మోర్ ప్రాజెక్ట్స్ విత్ దెమ్ డెఫినెట్లీ. ఇక్కడ బాగా కంఫర్ట్, అంటే తెలుగు వన్ అనగానే ఇది మంది అంత ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. సో ఇక్కడ అంతా ఫ్రెండ్లీ నేచర్ అంతా బాగా. ఇక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి. మీ స్క్రిప్ట్ను మీరు ఎలా అనుకున్నారో అలా పిక్చరైజేషన్ చేయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాలాంటి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు తెలుగు వన్ ద్వారా. ప్రోగ్రామ్కి సంబంధించి ఎలా ఉండాలని చెప్పేసి నా ఐడియాలజీ కానీ వాళ్ళ ఐడియాలజీ కానీ, ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా సక్సెస్ కావడానికి ఇది ఒక టీమ్గా మేమందరం కష్టపడుతూ మీ ముందుకు తీసుకొచ్చాం. ఫన్ బకెట్తో అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మంచి గుర్తింపు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ నౌ. మేము పాష్ పూరీస్ రైటర్లా స్టార్ట్ అయిన మా జర్నీ is going on and I hope it will be a great one for me and everybody. ఇక్కడ మంచి టీం ఉంది. మీరు సరిగ్గా ఈ టీంను వాడుకుంటే కనుక చిన్న సైజ్ సినిమా తీర్చనమాట. రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా మీరు కూడా ఫ్యూచర్లో మంచి ఆర్టిస్ట్ అవుతారని కొంతమందికి నేను ఇచ్చే చిన్న అడ్వైస్ అంతే. సో షార్ట్ ఫిలిం అంటే తెలుగు వన్. సో ఇవాళ అంత బ్రాండ్ అయిపోయిందండి తెలుగు వన్ అంటే. ఒక మంచి షార్ట్ ఫిలిం కలగా తెలుగు వన్ వాళ్ళ చేతిలో పడితే 100% దానికి మంచి రీచ్ ఉంటుంది, అందరికీ మంచి అవకాశాలు వస్తాయండి. ఇక్కడ నేను ఒక 10 షార్ట్ ఫిలిమ్స్ చేశానండి. నా ప్రతి షార్ట్ ఫిలిం 10 lakhs వ్యూస్ దాటింది. నిజంగా నేను కనుక ఒకవేళ అది నా పర్సనల్ ఛానల్లో ఇంకా వేరే దాంట్లో పెట్టుంటే కనుక మేబీ అది 2-3 lakhsతోనే ఆగిపోయి ఉండేదేమో అని నా ఫీలింగ్. ఇక్కడ మనకి కెమెరా ఎక్విప్మెంట్ దగ్గరకు వస్తే 5D Mark II, Mark III, Mark IV కూడా ఉంది. Mark IVలో యూ కెన్ టేక్ 4K వీడియోస్ ఆల్సో. చిన్న సైజ్ సినిమాలా క్వాలిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్లై క్యామ్ ఉంది, అట్ ద సేమ్ టైం గోప్రో ఉంది, వీ హ్యావ్ గింబాల్ ఆల్సో, స్లైడర్ ఉంది, లైట్స్ ఉన్నాయి, లేదంటూ లేదండి. యూ కెన్ మోర్ దాన్ ఇన్ స్లో మోషన్ కెమెరా, FS700 స్లో మోషన్ కెమెరా, అల్ట్రా స్లో మోషన్స్ తీసుకునే కెమెరా కూడా ఉంది. మీరు ఒక ఆలోచనతో, అంటే ఒక కథతో రండి, దాన్ని మేము ప్రోడక్ట్లో మార్చి సినిమాలా చేస్తాం, మీకు మంచి స్కోప్ ఇస్తాం అనే ఆలోచన చాలా గొప్పది. టాలెంట్ అంటూ ఉంటే వాడికి పెద్ద పీట వేయడానికి ఎప్పుడూ తెలుగు వన్ ముందు ఉంటుందండి. ఎప్పుడైతే నేను 2015లో తెలుగు వన్లో అడుగు పెట్టానో అండి, అప్పటి నుంచి ఇన్ ద స్పాన్ ఆఫ్ 4-5 monthsలో నాకు త్రూ ఫన్ బకెట్ నాకు మంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. లైక్ సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ. తెలుగు వన్లో 2.3 million సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల షార్ట్ ఫిల్మ్లో కంటెంట్ ఉంటే అది డెఫినెట్గా చాలామంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సుమారు 12 సంవత్సరాలు అంటే అప్పుడు యూట్యూబ్ లేదండి. యూట్యూబ్ లేని రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ తెలుగు ఎంటర్టైన్మెంట్, తెలుగు ప్రోగ్రామ్స్ ద్వారా అందించే ఎంటర్టైన్మెంట్ అంతా అందించే ఆత్మీయ వారధి తెలుగు వన్. ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీకోసం వర్క్ చేస్తున్నారు. మీరు ఏదైతే మీ గురించి మీరు చూపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ యూజ్ చేసుకొని మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి. 20 లక్షల మంది సబ్స్క్రైబర్ల కన్నా ఎక్కువ ఉన్నారు. సో మనం ఏం చేసినా ఆల్రెడీ తెలుగు వన్ అనేది 20 లక్షల మందికి రీచ్ అయిపోయింది. సో 20 లక్షల మందికి రీచ్ అయిన చోటుకి మీరు వచ్చారంటే మీరు ఈజీగా రీచ్ అయిపోతారు. ఇలాంటి సంస్థ ఎదుగుతూ తనతో పాటు చాలామందిని పైకి తీసుకురావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలుగు వన్కి 17th యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగు వన్ 17th యానివర్సరీ శుభాకాంక్షలు. తెలుగు వారందరూ ఒకటని భావించి స్థాపించిన ఛానల్ తెలుగు వన్ ఛానల్. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వన్గా ఎప్పటికీ ఉండాలని, ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 17th యానివర్సరీ శుభాకాంక్షలు. తెలుగు వన్ ప్రేక్షకులకి, నా తెలుగు వన్ కుటుంబ సభ్యులందరికీ తెలుగు వన్ 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా తెలుగు వన్కి, తెలుగు వన్లో చేసే మా కొలీగ్స్ అందరికీ, తెలుగు వన్ వ్యూయర్స్ అందరికీ నా తరపున 17th యానివర్సరీ శుభాకాంక్షలు. 17th యానివర్సరీ సందర్భంగా నా విషెస్ చెప్తున్నానండి. హ్యాపీ తెలుగు వన్ 17th యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అండ్ ఐ విష్ many more years and prosperity for Telugu One. హ్యాపీ బర్త్డే తెలుగు వన్. హోప్ఫుల్లీ మీరు ఇలా ఇంకా చాలా ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటూ అందరు కలిసి యూ షుడ్ గ్రో యాజ్ అ వెరీ బిగ్ గుడ్ ఫ్యామిలీ and bring back the glory in Telugu industry. Happy birthday.